రేవంత్ సర్కార్ పాలనను ఎండగడుతూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వంసం పాలన కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మావోయిస్టులు విమర్శించారు. లగచెర్ల రైతుల తిరుగుబాటుపై మావోయిస్టులు స్పందించారు. కొడంగల్లో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటును పాలక వర్గాలు రాజకీయ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ కమిషన్ల కోసమే కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక, పాశవిక పాలనను ఖండించాలని ప్రజలకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. రేవంత్ సర్కార్ పాలన ఎండగడుతూ మావోయిస్టులు లేఖ విడుదల చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? మమత, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ పేరుతో జగన్ అధికార ప్రతినిధి పేరుతో మావోయిస్టు పార్టీ ఒక సంచలన లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను తూర్పారబట్టారు మావోయిస్టులు. ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలన చేయడంతో పాటు తమ యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మావోయిస్టు పార్టీ ప్రకటించినట్టుగా ఈ మావోయిస్టు పార్టీ లేఖ చెప్తోంది. కాంగ్రెస్ విధానాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి విషయాలని వాళ్ళు స్పష్టం చేశారు. కార్పొరేట్ కంపెనీల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుంది, వాళ్ళకి దాసోహమై పనిచేస్తుందని కూడా మావోయిస్టు పార్టీ ఆరోపించింది. మూసి ప్రక్షాళన పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను దోచుకుంటున్నారని, వారిని అక్రమార్కులుగా చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కూడా మావోయిస్టు పార్టీ స్పష్టమైనటువంటి ఆరోపణ చేసింది. దాంతో పాటు బడా బాబులు, సంస్థలు, వ్యక్తులు పెద్ద పెద్ద భవనాలను, బహుళ అంతస్తులను వదిలేసి కేవలం అన్ని అనుమతులు, ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇళ్లు కట్టుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నటువంటి ప్రజల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొట్టాలని కూడా మావోయిస్టు పార్టీ తప్పుపట్టింది. దామగూడెం రాడార్ స్టేషన్ ఏర్పాటును ప్రకృతి విధ్వంసంగా పరిగణిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. అడవిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఆదివాసీల జీవన విధానాన్ని పూర్తిగా ఇది తుడిపేసేటువంటి ఒక ప్రక్రియగా చూస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దాంతో పాటు కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లఘుచర్ల గ్రామంలో ఫార్మాసిటీ పేరుతో ప్రాకృతిక వనరులను దోచుకోవటము, రైతుల యొక్క పంట భూములను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కూడా మావోయిస్టు పార్టీ ఆరోపించినది. దాంతో పాటు భూములు కోల్పోతున్నటువంటి రైతులకు జీవన్మరణ సమస్యగా ఏర్పడింది. ఈ జీవన్మరణ సమస్య నుంచి గట్టెక్కడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు మిలిటెంట్ పోరాట పంధాన్ని ఎంచుకున్నారని చెప్పి కూడా మావోయిస్టు పార్టీ తెలిపింది. మిలిటరీ ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ కూడా మావోయిస్టు పార్టీ తమ లేఖలో పేర్కొన్నది. ఆదిలాబాద్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఉద్యమించారని, ఆ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ఒక ఉపాధ్యాయుని కూడా సస్పెండ్ చేయడానికి కూడా మావోయిస్టు పార్టీ తప్పుపట్టడంతో పాటు ప్రశ్నించే గొంతుకలు ఎవరైతే ప్రజలు పోరాటాలు చేస్తున్నారో ఆ ప్రజల పోరాటాలకు అండగా నిలిచినటువంటి ప్రశ్నించే గొంతుకులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తుంది. ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామికబద్ధంగా ప్రశ్నించే వారి పట్ల కేసులు పెడుతున్నారు, వాళ్ళ గొంతు నొక్కుతున్నారు అనేటువంటిది కూడా మావోయిస్ట్ పార్టీ స్పష్టమైనటువంటి ఒక ఆరోపణ చేసింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వానికి అంటగాగుతుందని, మొదటి నుంచి కూడా మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసము ఫాసిస్ట్ దాడులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని కూడా మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల దామర్తోగు కావచ్చు, అట్లాగే రఘునాథపాలెం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లలో తమ యొక్క కామ్రేడ్లను పాశవికంగా హత్య చేశారని కూడా మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వాటాలు తీసుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులలో వాటాలు తీసుకోవడం, వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడంలో భాగంగానే ఆయన పనిచేస్తున్నారని కూడా మావోయిస్ట్ పార్టీ లేఖలో ప్రకటించింది. దాంతోపాటు ప్రజలకు ఒక పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలతో పోరాడాలని, మిలిటెంట్ తరహాలో ఉద్యమాలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను, విధ్వంసక పాలన పట్ల ప్రజలు ప్రశ్నించాలని కూడా మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో వచ్చినటువంటి లేఖలో పేర్కొన్నారు. మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.